మా మీద నిందలు ఎందుకేయాలి, కేసీఆర్ మీద నిందలు ఎందుకేయాలి, మా పార్టీ మీద నిందలు ఎందుకేయాలి? ఏమవసరం ఉంది మీకు? అభ్యంతరకరమైనటువంటి ఆక్షేపణీయమైనటువంటి మాటలు, అదే ఉన్మాద భాష, మళ్ళా ఏమవసరం ఉంది? అంటే ఉరిదీయాలని మాట్లాడుతూ ఈ అంగుష్ట మాతృలకు అపర భగీరథుడికి ఈ పోలికనా అనేది నాకు అర్థం కాదు. ఎన్నికల రాజకీయాలలో పార్టీలు గెలుస్తాయి, అభ్యర్థులు గెలుస్తారు, ఓడిపోతారు, ప్రభుత్వాలు వస్తుంటాయి, పోతుంటాయి. ఈ దేశంలో మహామహులు పార్టీలు కూడా ఓడిపోయినాయి, గెలిచినాయి. ఎప్పటికైనా అధికారంలోకి వస్తారా? వీళ్ళు ఇద్దరే ఉన్నారని ఎక్కిరించిన భారతీయ జనతా పార్టీ అలా 3వసారి ప్రధానమంత్రి అయిండు మోడీ. కాలం ఎప్పుడు ఎట్లుంటుందో నిర్ణయించలేం కదా. ఇక అటుదికి ఇటుదికి అటుమారి ఇటుమారి ఆఖరికి వచ్చి గెలిచే స్థానంలో గెలిచే పార్టీలు వచ్చి మీరు అలా కూర్చున్నారు. మీరు శాశ్వతమా? మీరు శాశ్వతమా? మీరున్న పార్టీ శాశ్వతమా? ఆ పార్టీలో మీరు శాశ్వతమా? రేపు వచ్చే ఎన్నికల నాటికి ఏమేమి రాజకీయ పరిణామాలు సంభవిస్తావో తెలియదు. వాటన్నిటిని స్పృహలో పెట్టుకొని మాట్లాడండి. ఇక ప్రతిదానికి కేసీఆర్ రావాలని కాలతోడు ఇదేంటి స్ట్రీట్ ఫైట్ చేస్తావా? నాకు అర్థం కాదు. తెలంగాణ సమాజం నుంచి, తెలంగాణ ప్రజల నుంచి, రైతాంగం నుంచి మీరు ఇచ్చిన హామీలకు సంబంధించినటువంటి విషయంలో వచ్చేటువంటి ప్రశ్నలకు జవాబు చెప్పండి. మీకు చేతనైతే కన్విన్స్ చేయండి, హేతుబద్ధంగా చెప్పండి, తార్కికంగా ఆన్సర్ ఇవ్వండి, ఆ ప్రశ్నలకు సరైన జవాబు ఇవ్వండి. అది మాట్లాడమంటే కాలు దువ్వినట్లు, కొట్లాడినట్లు, కొట్లాడకు వస్తావా లేదా అన్నట్లు మాట్లాడి చిన్నగా చేసేటువంటి మళ్ళీ ఆయన మీతోనెట్లా అండి? ఏడ మొదలు పెట్టాలి కేసీఆర్ మీ దగ్గరకు వస్తే? దేవాదులాడు ఉందో తెలియదు, ఏ ఏటి మీద ఏ ప్రాజెక్ట్ ఉందో తెలియదు, ఏ బేసిన్లో ఎక్కడ ఏముందో తెలియదు. ఇక మీతో వచ్చి కేసీఆర్ మాట్లాడాలన్నా?